సాధారణంగా మనం 2 పరిశ్రమల మధ్య ఒప్పందాలు, 2 ప్రభుత్వాల మధ్య ఒప్పందాలు, 2 దేశాల మధ్య ఒప్పందాలు చూస్తుంటాం. కానీ ఇప్పుడు తీవ్రవాదుల మధ్య ఒప్పందాలు కూడా జరుగుతున్నాయి. ఇది విచిత్రమైన పరిస్థితి. ఇజ్రాయెల్ మీద అక్టోబర్లో దాడి తర్వాత ఆరంభమైనటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ని ఎట్లాగైనా దెబ్బతీసేయగలం, ఒక నెలలోనో 2 నెలల్లో అనుకుంది ఇరాన్, హమాస్. అదే సందర్భంలో హమాస్ని 1 నెలలోనో 15 రోజుల్లోనూ దెబ్బతీసేయగలం అనుకుంది ఇజ్రాయెల్. సీన్ కట్ చేస్తే నెలలు గడిచిపోతున్నాయి, యుద్ధం అయితే ఆగట్లేదు. ఈ దశలో ఇక హమాస్ పని దాదాపుగా 90% దెబ్బకొట్టగలిగింది ఇజ్రాయెల్. నెక్స్ట్ హెజ్బుల్లాని టార్గెట్ చేసుకుంది. లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా మీద దాడులు చేస్తుంది. ఇంకో పక్కన హౌతీ తీవ్రవాదుల మీద అమెరికా, బ్రిటన్లు దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్రవాదులంతా ఒక్కటయ్యేటటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టారు హౌతీ తీవ్రవాదులు. ఇరాకీ రెసిస్టెన్స్ ఫోర్స్ అనేటువంటిది ఇరాక్లో ఉంటుంది. అమెరికాని వ్యతిరేకించేటటువంటి తీవ్రవాదుల బృందం. వాస్తవంగా వాళ్ళ దేశంలో వాళ్ళని స్వతంత్ర యోధుల కింద భావిస్తారు. ఎందుకంటే అమెరికా తమ దేశంలోకి వచ్చి స్థావరం ఏర్పాటు చేసుకోవడాన్ని, ఇరాక్ నడిపించడాన్ని అంగీకరించలేనటువంటి స్థానికులలో చాలామంది ఇందులో చేరారన్నమాట. వాళ్ళకి ఇరాన్ ఊతమిస్తూ వచ్చింది. ఇప్పుడు ఇరాన్ ప్రేరేపితమైనటువంటి యెమెన్లో ఉన్నటువంటి హౌతీ తీవ్రవాదులు, ఈ ఇరాకీ రెసిస్టెన్స్ ఫోర్స్, ఈ ఇద్దరు కూడా జాయింట్గా ఒక ఒప్పందానికి వచ్చారు. ఇజ్రాయెల్ సిటీలో ఉన్నటువంటి హైఫా ప్రాంతాన్ని ధ్వంసం చెయ్యాలి. ఇది వాళ్ళ ప్రధానమైనటువంటి అంశం. అంటే వాళ్ళ ప్రధానమైనటువంటి స్థావరాలని ధ్వంసం చేయాలి ఇజ్రాయెల్ది, అట్లాగే వాళ్ళ కీ పాయింట్స్ని దెబ్బతీయాలి అన్నటువంటి ఒప్పందానికి వచ్చారు.